Welcome to Competitive Exams Corner. Good morning, everyone. సో ఆర్ఆర్బి జేఈ ఎన్టీపీసీలో మనకు జనరల్ అవేర్నెస్ కేటగిరీ చాలా ముఖ్యమైనది. సో ఈ యొక్క జనరల్ అవేర్నెస్ కేటగిరీలో భాగంగా నేను ఇప్పటిదాకా 6 వీడియోస్ని నేను మీకు అందివ్వడం జరిగింది. ఇది 7th వీడియో అన్నమాట. సో ఈ 7th వీడియోలో కూడా కొన్ని ముఖ్యమైన బిట్స్ని నేను మీకు అందిస్తున్నాను. అండ్ మీ రిమైనింగ్ 6 వీడియోస్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో మీరు కావాలంటే మీరు వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఫస్ట్ క్వశ్చన్, ఒక వలయంలో విద్యుత్ ప్రవహిస్తున్నది లేనిది తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం గ్యాల్వనోస్కోప్. నెక్స్ట్, ఇనుము తుప్పు పట్టడాన్ని నిరోధించడానికి దానిపై నికెల్ లేదా క్రోమియం పూత విద్యుద్విశ్లేషణ పద్ధతిలో పూస్తారు. నెక్స్ట్, టెలిగ్రాఫ్ పద్ధతిలో ఉపయోగించే కోడ్ మోర్స్ కోడ్. నెక్స్ట్, టెలిగ్రాఫ్ విద్యుత్ అయస్కాంత సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్, ఎలక్ట్రాన్ను కనుగొన్నది జేజే థామ్సన్. నెక్స్ట్, టెలిఫోన్ పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్త గ్రహాం బెల్ 1877లో కనుక్కున్నారు. నెక్స్ట్, టెలివిజన్ను జేఎల్ బెర్డ్ శాస్త్రవేత్త కనుగొనెను. నెక్స్ట్, టెలివిజన్ను కాంతి విద్యుత్ ఫలితం అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్, కాంతి కిరణాలు కొన్ని లోహపు తెరలపై పడినప్పుడు ఎలక్ట్రాన్లు విడుదల కావడాన్ని కాంతి విద్యుత్ ఫలితం అంటారు. నెక్స్ట్, ఘన పదార్థాన్ని వేడి చేసినప్పుడు అది నేరుగా వాయు స్థితిలోకి మారడాన్ని ఉత్పతనం అంటారు. ఉత్పతనం చెందే పదార్థాలకు 2 ఉదాహరణలు అయోడిన్, అమ్మోనియం క్లోరైడ్. నెక్స్ట్, తినే సోడా లేదా సోడియం బైకార్బోనేట్ ఫార్ములా NaHCO3. నెక్స్ట్, హైడ్రోజన్ను ఆక్సిజన్లను మండించి మొట్టమొదట నీటిని తయారు చేసిన వాడు కేవెండిష్ 1784. నెక్స్ట్, నీటిని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు ఏర్పడే హైడ్రోజన్ ఆక్సిజన్ వాయువుల ఘన పరిమాణాల 2:1 నిష్పత్తిలో ఉంటాయి. నెక్స్ట్, నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్, నీటి విద్యుత్ వాహకతను పెంచుటకు ఉప్పు NaClను కలుపుతారు. నెక్స్ట్, డాల్డాలను తయారు చేయడాన్ని నూనెల హైడ్రోజనీకరణం అంటారు. నెక్స్ట్, అన్నిటికంటే తేలికైన వాయువు హైడ్రోజన్. నెక్స్ట్, హైడ్రోజన్ను వంట నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించి డాల్డా, వనస్పతి వంటి కొవ్వులను తయారు చేస్తారు. నెక్స్ట్, హైడ్రోజన్ సల్ఫైడ్ వాసన కుళ్ళిన కోడిగుడ్ల వాసన. నెక్స్ట్, పాదరస ఆక్సైడ్ను వియోగం చెందించి తొలుత ఆక్సిజన్ను తయారు చేసింది షిలే. నెక్స్ట్, రసాయన చర్యలో పాల్గొనకుండా చర్య వేగాన్ని పెంచే పదార్థాన్ని ఉత్ప్రేరకం అంటారు. నెక్స్ట్, మండుతున్న పుల్లలను శబ్దం చేస్తూ ఆర్పే వాయువు హైడ్రోజన్. నెక్స్ట్, ఆమ్ల ఆక్సైడ్ల నీటి ద్రవణం నీలి లిట్మస్ను ఎర్రగా మార్చును. నెక్స్ట్, సల్ఫర్ బొగ్గు పొడి పొటాషియం నైట్రేట్ మిశ్రమాన్ని గన్ పౌడర్ అంటారు. నెక్స్ట్, ముడి రబ్బరును సల్ఫర్తో నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద కొంతకాలం వేడి చేస్తే మెత్తని రబ్బరు ఏర్పడ్డాన్ని రబ్బరు వల్కనీకరణం అంటారు. నెక్స్ట్, సల్ఫర్ కార్బన్ డైసల్ఫైడ్లో కరుగుతుంది. నెక్స్ట్, చారిత్రక కట్టడాలకు నష్టం కలిగించే కాలుష్య పదార్థం సల్ఫర్ డయాక్సైడ్ SO2. నెక్స్ట్, రసాయనాల రాజు కింగ్ ఆఫ్ కెమికల్స్గా పిలవదగింది సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్నమాట, సల్ఫ్యూరిక్ ఆమ్లం ఆర్ యాసిడ్. నెక్స్ట్, కృత్రిమ సిల్కు అనగా సెల్యులోజ్ నైట్రేట్. నెక్స్ట్, అమ్మోనియాను దాని లవణాలను రైజోబియం బ్యాక్టీరియా నైట్రేట్లుగా మార్చును. నెక్స్ట్, అగ్గిపెట్టెల పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే మూలకం ఫాస్ఫరస్. నెక్స్ట్, మనం వాడే అగ్గిపుల్ల కలలో ఉండే రసాయనాలు పొటాషియం క్లోరేట్, యాంటిమోనీ సల్ఫేట్. నెక్స్ట్, అగ్గిపెట్టె పక్క భాగంలో ఉండే రసాయనాలు ఎర్ర భాస్వరం, యాంటిమోనీ సల్ఫైడ్. నెక్స్ట్, 400 డిగ్రీల సెల్సియస్ వద్ద సున్నంలోకి క్లోరిన్ పంపితే బ్లీచింగ్ పౌడర్
విరంజన చూర్ణం ఏర్పడును. టియర్ గ్యాస్ ఫార్ములా Cl3CnO2. నెక్స్ట్ కొన్ని బిట్స్ చూద్దాం. నెక్స్ట్ సిజిఎస్ పద్ధతిలో పనికి ప్రమాణం ఎర్గ్, ఎంకేఎస్ పద్ధతిలో పనికి ప్రమాణం జౌల్. ఒక జౌల్ వచ్చి మనకు 10⁻7 ఎర్గులకు సమానం. నెక్స్ట్ ఎస్ఐ పద్ధతిలో సామర్థ్యానికి ప్రమాణం వాట్. నెక్స్ట్ ఒక హార్స్ పవర్ 746 వాట్లకు సమానం. నెక్స్ట్ ఒక కిలోవాట్ 1.34 హార్స్ పవర్లకు సమానం. ఒక వస్తువుకు దాని స్థానం వల్ల కానీ స్థితి వల్ల కానీ లభించే శక్తిని స్థితి శక్తి అంటారు. వస్తువుకు దాని గమనం వల్ల లభించే శక్తిని గతి శక్తి అంటారు. నెక్స్ట్ సహజ వాయువులో ఉండే ప్రధాన వాయువు మీథేన్ CH4. నెక్స్ట్ అంతరిక్ష ప్రమాణాల్లో ఉపయోగించే ఇంధనం హైడ్రోజన్. నెక్స్ట్ సిజిఎస్ పద్ధతి యందు బల భ్రామకానికి ప్రమాణం డైను సెంటీమీటర్. నెక్స్ట్ నియమిత ఘన పరిమాణం గల పదార్థపు ద్రవ్యరాశికి 4 డిగ్రీల సెల్సియస్ వద్ద అంతే ఘన పరిమాణం గల నీటి ద్రవ్యరాశికి గల నిష్పత్తినే విశిష్ట సాంద్రత లేదా సాపేక్ష సాంద్రత అంటారు. నెక్స్ట్ పాదరసం ఒక అణుఘటకంగా గల మిశ్ర లోహాలను అమాల్గంలు అంటారు. నెక్స్ట్ తొలగింపబడిన ద్రవ్యపు ద్రవ్యరాశి ఆ ద్రవంలో తేలియాడుతున్న వస్తువు ద్రవ్యరాశికి సమానం అనేది మొదటి ప్లవన సూత్రము. నెక్స్ట్ ద్రవ్యంలో తేలియాడు వస్తువు గరిమనాభి తొలగించబడిన ద్రవ్యపు గరిమ నాభి రెండూ ఒకే క్షితిజ లంబరేఖపై ఉంటాయి. ఇది రెండో ప్లవన సూత్రము. నెక్స్ట్ ద్రవాల విశిష్ట సాంద్రతను కనుగొనడానికి ద్రవ గురుత్వ మాపకం హైడ్రోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ ద్రవం ఏదైనప్పటికీ ఒకే లోతు వరకు ముంచి ఆ ద్రవాల విశిష్ట సాంద్రతను కనుగొనడానికి ఉపకరించే పరికరం నికల్సన్స్ హైడ్రోమీటర్. నెక్స్ట్ సిజిఎస్ పద్ధతిలో ఉష్ణానికి ప్రమాణం కెలోరీ. ఒక కెలోరీ 4.18 × 10⁻³ జౌళ్లకు సమానం. నెక్స్ట్ ప్రమాణ ద్రవ్యరాశి గల ఒక వస్తువులో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతాభివృద్ధికి కావలసిన ఉష్ణాన్ని ఆ వస్తువు విశిష్టోష్ణం అంటారు. నెక్స్ట్ ఇంకొన్ని బిట్స్ చూద్దాం. ఉష్ణ రాశులను కొలవడానికి వాడే పరికరం కెలోరీమీటర్. నెక్స్ట్ యానకంలో ఒక బిందువు వద్ద మొదలై అనంత దూరం ప్రయాణించే తరంగాలు పురోగామి తరంగాలు. నెక్స్ట్ పురోగామి తరంగాలు 2 రకాలు. అవి తిర్యక్ అనుదైర్ఘ్య తరంగాలు. నెక్స్ట్ ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు. 2 వరుస శృంగాల లేదా ద్రోణుల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటారు. నెక్స్ట్ పౌనః పున్యమునకు ప్రమాణాలు హెడ్స్. నెక్స్ట్ మన శ్రవ్య పౌనః పున్య అవధి 20 హెడ్స్ నుంచి 20,000 హెడ్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకు 20 హెడ్స్ కంటే తక్కువ పౌనః పున్యం గల ధ్వని తరంగాలను పరశ్రావ్య ధ్వనులు అంటారు. నెక్స్ట్ 20 హెడ్స్ కంటే ఎక్కువ పున్యం గల ధ్వని తరంగాలను అతి ధ్వనులు అని అంటారు. నెక్స్ట్ వివిధ కాంతి కిరణాల వర్ణపటల అధ్యయనాన్ని స్పెక్ట్రోస్కోపీ అంటారు. నెక్స్ట్ దూరంగా ఉన్న వస్తువులను చూడలేని వారికి హ్రస్వ దృష్టి వచ్చిందని అంటాము. నెక్స్ట్ హ్రస్వ దృష్టి దోషం కలవారు పుటాకార కటకాన్ని ఉపయోగించాలి. నెక్స్ట్ దీర్ఘ దృష్టి కలవారు దూరపు వస్తువులను చూడగలరు కానీ దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేరు. దీర్ఘ దృష్టి దోషం ఉన్నవాళ్ళు కుంభాకార కటకాన్ని ఉపయోగించాలి. నెక్స్ట్ కటక సామర్థ్యం అనగా దృష్టి దోషాలను నివారించే వాడే కటకాల నాభ్యంతరం. నెక్స్ట్ కటక సామర్థ్యాన్ని డైఆప్టర్లో సూచిస్తారు. నెక్స్ట్ సామాన్య సూక్ష్మదర్శినిగా పిలువబడే కటకం
కుంభాకార కటకం. నెక్స్ట్ ఒక వాహనం ఒక ఒక వా ఒక వాహకం గుండా ప్రవహిస్తున్న కరెంట్‌ను అమ్మీటర్‌తో కొలుస్తారు. కొంత విద్యుదావేశాన్ని తమలో కొంతసేపు నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉన్న పరికరాలు కెపాసిటర్లు. ఒక యాంపియర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక కూలుంబ్ లేదా ఒక సెకను. విద్యుత్ ప్రవాహాన్ని యాంపియర్‌లో కొలుస్తారు. సెగ్మాంతరం పొటెన్షియల్ తేడాను కొలిచే పరికరం వోల్టమీటరు. నెక్స్ట్ ఇక్కడ రక్తం సంబంధించిన గ్రూప్స్ ఇచ్చారు ఇక్కడ. అవి చూద్దాం. సో మనకు ఏ ఉంటే పిల్లలకు అంటే వాళ్ళ పేరెంట్స్ రక్త గ్రూపులు ఇవన్నీ అండ్ పిల్లలకు వచ్చే అవకాశం ఉన్న గ్రూపులు, తర్వాత ఖచ్చితంగా వచ్చే అవకాశం లేని గ్రూపులు అనమాట. సో తల్లిదండ్రులకు ఏ ఉంటే సో పిల్లలకు ఏ లేదా ఓ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఏబి అనేది ఖచ్చితంగా రావన్నమాట. తర్వాత ఒకరిది ఏ ఇంకొకరిది బి ఉంటే ఓ కానీ ఏ కానీ బి కానీ ఏబి కానీ ఇవి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ మనకు ఖచ్చితంగా అవకాశం లేవు అనేదని ఏం లేదనమాట. సో ఇవేం రావచ్చు. నెక్స్ట్ అంటే ఖచ్చితంగా ఇవి రావు అని ఏది చెప్పలేకపోతున్నారు ఇక్కడ. కానీ పైన మాత్రం ఏ బి రాదు, ఏబి రాదు, రెండు కూడా ఖచ్చితంగా రావు. ఓకే. నెక్స్ట్ ఒకరిది ఏ ఉంటే ఇంకొకరిది ఏబి ఉంటే మాత్రం ఓ ఏ బి ఏబి సో పైనలాగే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ అవకాశం లేనివైతే ఏం లేవు అనమాట. నెక్స్ట్ అంటే ప్రతి ఒక్క దానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఒకరిది ఏ ఇంకొకరిది ఓ ఉంటే పిల్లలకు కూడా ఓ లేదా ఏ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ బి అండ్ ఏబి అనే సిచ్యువేషన్లో అరైజ్ అవ్వవు. నెక్స్ట్ బి ఒకరిది ఏబి ఒకటి ఉంటే ఏ లేదా బి లేదా ఏబి వచ్చే అవకాశం ఉంది పిల్లలకు. అండ్ ఓ అనేది ఇక్కడ అరైజ్ అవ్వదు అనమాట. నెక్స్ట్ ఒకరిది బి ఇంకొకరిది ఓ ఉంటే ఓ లేదా బి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఏబి రెండు కూడా అసలు వచ్చే అవకాశం లేదు. తర్వాత ఇద్దరిది ఏబి ఉంటే ఏ కానీ బి కానీ ఏబి కానీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఓ అనే సిచ్యువేషన్ అరైజ్ అవ్వదు. తర్వాత ఏబి ఒకరిది ఓ ఒకరిది ఉంటే ఏ కానీ బి కానీ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అండ్ ఓ కానీ ఏబి కానీ వచ్చే అవకాశం లేదు. ఇద్దరిది ఓ ఉంటే ఖచ్చితంగా ఓనే వస్తుందంట. తర్వాత ఏ బి ఏబి ఈ మూడు కూడా వచ్చే అవకాశం లేదు. ఓకే. సో ఇవి మనకు ఒక బ్లడ్ గ్రూప్ సంబంధించిన ఒక చార్ట్. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో వాతావరణ పీడనం వద్ద అన్ని వాయువులు విద్యుత్ బంధకాలు. నెక్స్ట్ ఎక్స్ కిరణాలు కనుగొన్నది రాంట్జెన్. నెక్స్ట్ పీడనాన్ని భారమితి పరికరంతో కొలుస్తారు. వాయువులు కలగజేసే పీడనాన్ని మానోమీటర్తో కొలుస్తారు. సముద్ర లోతును కొలవడానికి ఉపకరించే పరికరం ఫాథోమీటర్. కంప్యూటర్లలో ఐస్ చిప్స్ ఇసుక లేదా సిలికాన్తో చేస్తారు. నెక్స్ట్ లౌడ్ స్పీకర్లో విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. నెక్స్ట్ ఫ్యూజ్ వైరు 63% టిన్ 37% సీసంతో తయారు చేస్తారు. నెక్స్ట్ కాంతి తరంగాల స్వభావం గామా కిరణాలను పోలి ఉంటుంది. నెక్స్ట్ ఆడియో క్యాసెట్లలో టేపుపై ఫెర్రో అయస్కాంత పదార్థపు పూత పూస్తారు. నెక్స్ట్ జర్మన్ సిల్వర్ అన్నది కాపర్ జింక్ నికెల్ లోహాల మిశ్ర లోహము. నెక్స్ట్ అత్యల్ప పీడనాల వద్ద జరిగే దృగ్విషయాలను అధ్యయనం చేయడాన్ని క్రయోజెనిక్స్ అంటారు. నెక్స్ట్ క్యాథోడ్ కిరణాలను తొలుత కనిపెట్టి పేరిడిన శాస్త్రవేత్త జేజే థామ్సన్. నెక్స్ట్ క్యాథోడ్ కిరణాలు రుజు మార్గంలో ప్రయాణిస్తాయి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి 9.0 × 10⁻⁻28 గ్రాములు. నెక్స్ట్ ప్రోటాను ద్రవ్యరాశి 1.67 × 10⁻⁻24 గ్రాములు. నెక్స్ట్ ఉత్సర్గనాళంలో న్యూట్రాన్ల ఉనికిని కనుగొన్నది జేమ్స్ చాడ్విక్ 1932 కనుక్కున్నారు. తర్వాత న్యూట్రాన్ పై నుండి ఆవేశం 0 అంటే
తటక్ష తటస్థ కణం. నెక్స్ట్ ఆల్ఫా కిరణ విక్షేప ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త రూథర్ఫర్డ్ 1911 అనమాట. నెక్స్ట్ 1911 హైడ్రోజన్తో కలిసి అత్యధిక సమ్మేళనాల నిచ్చు మూలకం కార్బన్. తర్వాత గాల్లో ఉంచిన కర్పూరం అదృశ్యమగుటకు కారణం అది ఉత్పతనం వల్ల ఆవిరయుగును. తర్వాత వర్షపు చినుకులు గుండ్రంగా ఉండటానికి కారణం కలతన్యత. తర్వాత భారమితిలో నీటికి బదులుగా పాదరసాన్ని వాడటానికి కారణం పాదరసానికి అధిక సాంద్రత అల్ప బాష్పపీడనం ఉండటం. నెక్స్ట్ పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరగడానికి కారణం వాటి మధ్య నుండే స్థిర విద్యుత్ బలం అభికేంద్ర బలంలాగా పనిచేయడం. నెక్స్ట్ సమవృత్తాకార చలనంలో ఉన్న కణం నిరంతరం మారడం వల్ల వృత్త కేంద్రం వైపు ఏర్పడే త్వరణాన్ని అభికేంద్ర త్వరణం అంటారు. నెక్స్ట్ సమవృత్తాకార చలనంలో ఉన్న వస్తువుపై కేంద్రానికి బయట వైపుగా పనిచేస్తూ భ్రమణంలో ఉన్న చట్రంలో మాత్రమే గమనించడానికి వీలైన బలాన్ని అపకేంద్ర బలం అంటారు. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి ఈరోజు. భిన్న భారాలు గల పదార్థాలను వేరు చేయడానికి ఉపయోగించే సెంట్రిఫ్యూజ్ అపకేంద్ర బలాల సూత్రంపై పనిచేస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.